మన పెద్దలు చెప్పిన కొన్ని మాటలు, కొన్ని పద్ధతులు ఒక్కోసారి మనకస్సలు అర్థం కావు కదా. కొన్నిసార్లు వింతగా, కొన్నిసార్లు నెగిటివ్గా కూడా అనిపిస్తుంటాయి. కానీ వాటి వెనుక నిజంగా ఏదైనా సైన్స్ ఉందా, లేక అంతా మూఢనమ్మకమేనా? పదండి, ఈరోజు ఈ ప్రాచీన జ్ఞానం వెనుకున్న అసలు అర్థమేంటో కొంచెం లోతుగా చూద్దాం. మంత్రం, తంత్రం, యంత్రం. ఈ మాటలు వినగానే మనలో చాలామందికి అమ్మో ఇవేదో చేతబడులు, నెగటివ్ విషయాలు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదూ. నిజంగానే ఇవి అంత భయపడాల్సినవా, లేక మనకు తెలియని ఏదైనా గొప్ప సైన్స్ వీటి వెనక దాగి ఉందా? సమాజంలో ఉన్న ఈ అపోహల్ని ఒక్క క్షణం పక్కన పెట్టి అసలు కథ ఏంటో చూద్దాం. సరే, ముందుగా మంత్రం దగ్గరికి వద్దాం. చాలా భాషల్లో ఎలా ఉంటుందంటే ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది అంతే. కానీ సంస్కృతం చాలా స్పెషల్. అక్కడ ఆ పదం యొక్క సౌండ్లోనే, దాని వైబ్రేషన్లోనే దాని పవర్, దాని మీనింగ్ అన్నీ దాగుంటాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. సంస్కృతంలో మంత్రానికి ఒక పర్ఫెక్ట్ డెఫినిషన్ ఉంది. అదేంటంటే మననాత్ త్రాయతే ఇతి మంత్రః. ఇది ఊరికే చెప్పిన శ్లోకం కాదు, దీని వెనుక ఒక డీప్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంది. అసలు దీని అర్థమేంటో ఇప్పుడు విడమరిచి చూద్దాం. చూడండి, మననాత్ అంటే పదే పదే రిపీట్ చేయడం, అనుకోవడం. త్రాయతే అంటే దాటించడం, ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి తీసుకెళ్లడం లాంటిదన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే మంత్రం అనేది ఒక సౌండ్ ప్యాటర్న్. దాన్ని మనం కంటిన్యూస్గా రిపీట్ చేస్తూ ఉంటే అది మనల్ని ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఇంకో బెటర్ స్టేట్కి తీసుకెళ్తుంది. ఇదేదో మ్యాజిక్ కాదు, ఇదొక టెక్నాలజీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మంత్రం అనేది ఒక టూల్, ఒక టెక్నాలజీ లాంటిది. ఇప్పుడు చూడండి, ఒక కత్తి ఉంది, దాంతో కూరగాయలు కోయొచ్చు లేదా ఎవరినైనా గాయపరచొచ్చు. కత్తిది తప్పు కాదు, వాడేవాళ్ళ ఇంటెన్షన్ను బట్టి ఉంటుంది. మంత్రం కూడా అంతే, దాని ఎఫెక్ట్ అనేది దాని వాడేవాళ్ళ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. ఇది మన కష్టానికి షార్ట్కట్ అస్సలు కాదు, కానీ మన ఫోకస్ని, మన సంకల్పాన్ని ఒకే చోట పెట్టి మన లోపలున్న పవర్ని బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేసే ఒక పవర్ఫుల్ టూల్. ఓకే, మంత్రం నుంచి ఇప్పుడు మనం ధర్మం అనే కాన్సెప్ట్ దగ్గరికి వద్దాం. మనలో చాలామందికి ధర్మం అనగానే ఏవో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తొస్తాయి కదా. కానీ అసలు అర్థం అది కాదు, అంతకంటే చాలా డీప్. ధర్మం అనే పదం సంస్కృతంలో ధ్రు అనే పదం నుంచి వచ్చింది. ధ్రు అంటే నిలబెట్టడం, సస్టైన్ చేయడం. సో ఒక సమాజాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ఏది నిలబెడుతుందో, ఏది పడిపోకుండా సపోర్ట్ చేస్తుందో అదే ధర్మం. ఇదొక సిస్టమ్ను నిలబెట్టే ఒక శక్తి లాంటిది. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన లైన్ ఉంది, రామో విగ్రహవాన్ ధర్మః. దీని అర్థమేంటంటే రాముడు కేవలం ధర్మాన్ని ఫాలో అవ్వడమే కాదు, ఆయనే నడిచే ధర్మం, ధర్మానికి ఒక సజీవ రూపం. మరి ఆచరణలో ఇది ఎలా ఉంటుంది? రాముడు తీసుకున్న ప్రతి నిర్ణయం అది తన సొంత లాభం కోసం కాదు, మొత్తం సమాజం బాగు కోసం. ఆయన పనులు రాజ్యాన్ని, సమాజాన్ని నిలబెట్టడానికే ఉండేవి. అంటే ఒక సమాజాన్ని ఎలా కాపాడాలి, ఎలా నిలబెట్టాలి అని తన జీవితం ద్వారా చేసి చూపించారు. అయితే ఈ మంత్రం, ధర్మం లాంటి కాన్సెప్ట్స్ అన్నీ అసలు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఇది అర్థం కావాలంటే మన వైదిక సంప్రదాయంలో ఉన్న 2 రకాల జ్ఞాన మార్గాల గురించి తెలుసుకోవాలి. అవే శృతి మరియు స్మృతి. ఇది మనకొక బేస్ లాంటిది. శృతి అంటే వినబడినది, అంటే ఇది మనుషులు ఆలోచించి రాసింది కాదు, ఋషులు డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు గ్రహించిన యూనివర్సల్ ట్రూత్. అందుకే దీన్ని అపౌరుషేయ అంటారు, అంటే మనిషి చేసింది కాదు అని. ఇంకోవైపు స్మృతి ఉంది, అంటే గుర్తుపెట్టుకున్నది. ఇది మన పూర్వీకులు తమ అనుభవాలతో, తమ జ్ఞానంతో సృష్టించి కథలు, ఇతిహాసాల రూపంలో మన తరానికి అందించింది. ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్ ఫిలాసఫీలోకి వెళ్దాం. అదే అద్వైతం. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, ప్రపంచాన్ని చూసే ఒక కొత్త కోణం, ఒక దర్శనం అని చెప్పొచ్చు. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులే చెప్పారు, అద్వైతం ఒక తత్వశాస్త్రం కాదు, అది ఒక దర్శనం అని. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కేవలం బుర్రతో ఆలోచించేది కాదు, అనుభవించేది. ఇంతకీ ఏంటా దర్శనం? మనం మామూలుగా చూసినప్పుడు నేను వేరు, ఈ ప్రపంచం, ఈ సృష్టి వేరు అనిపిస్తుంది కదా. దీన్నే ద్వైతం అంటారు. కానీ అద్వైత దర్శనంలో నేను అనేది ఈ మొత్తం యూనివర్స్లో, ఈ సజీవ ప్రక్రియలో ఒక భాగం అనే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. అదే అద్వైతం అంటే 2 కానిది, అంతా ఒక్కటే అని.
సరే, మంత్రం, ధర్మం, అద్వైతం బాగానే ఉంది. కానీ ఈ ప్రాచీన విషయాలు మన మోడర్న్ లైఫ్కి ఎలా ఉపయోగపడతాయి? ఇక్కడే మనం మన ఫోకస్ని మతం నుంచి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ వైపు మార్చాలి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ ప్రాచీన సైన్స్ల ఉద్దేశ్యం గుడ్డిగా నమ్మించడం కాదు, ప్రతి ఒక్కరిని తమ జీవితానికి తామే బాధ్యత తీసుకునేలా చేయడమే అసలు ప్రయత్నం. మన మంచి చెడులకు మనమే బాధ్యులం. ఈ ప్రాచీన సైన్స్ని మనం ఒక రకంగా ఇన్నర్ ఇంజనీరింగ్ అని పిలవచ్చు. మన లైఫ్లో వచ్చే సంతోషం, బాధ, సక్సెస్, ఫెయిల్యూర్ వీటన్నింటికీ మనమే బాధ్యత తీసుకోవాలని ఇది మనకు నేర్పుతుంది. దేవతలు, యంత్రాలు వీటిని కేవలం పూజించే వస్తువులుగా కాకుండా మనల్ని మనం పవర్ఫుల్గా మార్చుకోవడానికి ఉపయోగపడే సూపర్ టెక్నాలజీగా చూడాలి. గుడ్డిగా నమ్మడం కన్నా మన లైఫ్ని బెటర్ చేసుకోవడానికి ఏది వర్కౌట్ అవుతుందో దానిపై ఫోకస్ పెట్టడం ముఖ్యం. కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ ఈ సాధనాల అసలు ఉద్దేశం గుడ్డిగా నమ్మించడం కాకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని తామే అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన పవర్ని ఇవ్వడమే అయితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.